హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయ తీసుకొని ఇలా పిండుకోవాలి. మీరు కావాల్సికొస్తే మీరు తర్వాత పక్కకు పిండుకొని తర్వాత వేసుకున్నా సరే. మీకు రైస్కు ఒక హాఫ్ కేజీ రైస్కి ఖచ్చితంగా ఒక 5 నిమ్మకాయలు పడతాయండి. 5 నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒక 1 అవర్ తర్వాత ఆ పులుపు అనేది విరిగిపోతుంది అనమాట. రైస్కి వెళ్ళిన తర్వాత ఇట్లా బాగా పిండుకోవాలి. ఒక 4 నిమ్మకాయలు 5 నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా పిండుకోవాలి ఫ్రెండ్స్. పిండుకుంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వేడివేడి అన్నం కదా, మంచిగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే అన్నంకు అది ఉప్పు అనేది బాగా పడుతుంది. పులుపు ఉప్పు అనేది మంచిగా పడుతుందండి. లేకుంటే ఏమవుతుందంటే అది మంచిగా పట్టదనమాట. ఇట్లా వాటర్ సాల్ట్ అనేది చేతికి అంటడము అలాంటిది ఉంటుంది. అలా ఉండొద్దు అనుకుంటే మీరు కంపల్సరీ మీరు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. నేను జీలకర్ర వేయట్లేదండి, మా పిల్లలు తినరు, అందుకని చెప్పి నేను జీలకర్ర వేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇంక వేసుకోలేదండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు అన్నీ ఒకేసారి వేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, అలా వేసుకోవాలి. కొంచెం అంటే అది కొంచెం లైట్గా వేగాలి, ఎక్కువ మంట పెట్టకండి. చిన్న మంట మీద మంచిగా వేగాలి. అట్లా వేగితేనే కొంచెం ఎక్కువసేపు చిన్న మంట మీద వేగితేనే అది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, కరివేపాకు వేసుకున్న కరివేపాకు కూడా ఎక్కువసేపే ఫ్రై కావాలి. కొంచెమే ఫ్రై అయిందనుకోండి ఆ పచ్చివాసన అనేది అలాగే ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినాలంటే ఖచ్చితంగా పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ వేపుకోవాలి. చూడండి, అలా అంటే మనము వేసినాం కదా అని వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే కంపల్సరీ మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అలా కలుపుకోవాలి. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. అది కరివేపాకు అనేది మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న. ఆయిల్ అయితే మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా పోసుకోవచ్చు. అంటే కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు, కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు. కానీ అందరికీ మనం సమానంగా చెప్పలేం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిని మనం అనలేం కదా, అందుకని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా బాగా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై కూడా పసుపు కూడా ఆయిల్లో కొద్దిసేపు ఎక్కువగానే వేగాలండి. వేగితేనే మంచిగా ఉంటుంది. ఆ టేస్ట్ అంటే స్మెల్ అనేది రాదు. ఇప్పుడు మంచిగా వేడివేడి రైస్, మన నిమ్మకాయ రసం కలిపి ఉప్పు కలుపుకున్న రైస్ అనేది దీంట్లో వేసుకొని చూడండి, స్టవ్ కట్టేయాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసి అది చెయ్యాలి. చూడండి, అలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. అలా కలుపుతూనే ఉంటుంటేనే నోరు ఊరుతుందంటే తింటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర. దేవుడి గుళ్ళో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. దేవుడి గుళ్ళో మనం ఉట్టిగా చేసుకుంటే బాగుంటుంది, కానీ నైవేద్యానికి ఏది చేసినా ఎట్లా బాగుంటుందో ఈ నిమ్మకాయ పులిహోర అలా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ మొత్తానికి పులిహోర, నిమ్మకాయ పులిహోర అనేది కంప్లీట్ అండి. మంచి పులిహోర అండి. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.